ఫ్రెండ్స్ సామ్సంగ్ ఎస్ సిరీస్లో కొత్త ఫోన్ వచ్చేసింది. అదే సామ్సంగ్ గెలాక్సీ S25 ఫ్యాన్ ఎడిషన్ అంటే FE అనమాట. మరి ఈ ఫోన్ ఏ విధంగా ఉంది, ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి, బాక్స్లో ఏమేమి ఉన్నాయి, ప్రైస్ ట్యాగ్ ఏంటి, ఇంతకీ ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా, ప్రతిదీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే ఈ ఫోన్ అన్బాక్సింగ్ చూసేయండి. దానికన్నా ముందు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక అన్బాక్సింగ్ విషయానికి వస్తే బాక్స్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. అదే టిపికల్ సామ్సంగ్ ప్యాకేజింగ్. ఇక్కడ ఫోన్ యొక్క వన్ సైడ్ డిజైన్ ని మెన్షన్ చేశారు. అండ్ కింది వైపు గెలాక్సీ S25 FE, ఇటువైపు చూస్తే గెలాక్సీ S25 FE బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇటువైపు చూస్తే మనకు సామ్సంగ్ బ్రాండింగ్ కనిపిస్తుంది. పై వైపు చూస్తే ఏమీ లేవు, కింద వైపు చూస్తే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ లో చూస్తే మనకు కొన్ని మొబైల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా ప్రైస్ ట్యాగ్ కూడా MRP కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని డీటెయిల్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక మనం బాక్స్ ని ఓపెన్ చేద్దాము. బాక్స్ ఓపెన్ చేస్తే ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సామ్సంగ్ ది. ఇవి రెండు తీస్తే మనకు బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే, స్మూత్ గా మనకు బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే, స్టార్టింగే మన ఫోన్ ఉంది, చూడడానికి చాలా బాగుంది. దీన్ని కొంచెం సేపు సైడ్ లో పెడదాము. ఇక బాక్స్ లో ఇంకేమి ఇస్తున్నారు అంటే ఇక్కడ ఉండదు. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ లో చూస్తే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ లో ఉంటుందన్నమాట. ఆబ్వియస్ గా మనకు సిమ్ ట్రే కనిపిస్తుంది. అదేవిధంగా మనకు యూజర్ మాన్యువల్, ఇంకా టైప్ సి కేబుల్ ఉంది. ఇది బ్లాక్ కలర్ లో ఉంది, చూడడానికి చాలా బాగుంది. ఇక మన ఫోన్ విషయానికి వస్తే ఓకే, ఫీలింగ్ డిఫరెంట్ గా ఉంది భయ్య. ఈ బ్యాక్ సైడ్ లో ఏమి ఇచ్చారు, ఓకే మ్యాట్ ఫినిషింగ్ అనుకుంటా ఇది ఇచ్చింది. యా నైస్, ఫీలింగ్ డిఫరెంట్ గా ఉంది అందుకే. అండ్ కెమెరా మళ్ళీ చూడండి, మనకు ట్రిపుల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. కింది వైపు సామ్సంగ్ లోగో చమక్ చమక్ అని మెరుస్తుంది. అండ్ ఫ్రేమ్ కూడా మనకు మ్యాట్ ఫినిషింగ్ లోనే వస్తుంది, గ్లాసీ ఫినిష్ కాదు. అందుకే చూడడానికి చాలా బాగుంది. పూర్తిగా మనకు మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది అన్నమాట. నైస్ భయ. అండ్ డిఫరెంట్ కలర్లో ఆఫర్ చేస్తున్నారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే దీని ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. తీస్తున్నాయిగా, వావ్ చూడండి ఎంత బాగుందో, చమక్ చమక్ అని మెరుస్తుంది. దీని ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. నా ఫేస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. నైస్. ఇక దీన్ని ఫస్ట్ టైం ఆన్ చేసి సెటప్ చేసి కలుస్తా. ఇక బాక్స్ నుండి తీసి ఫస్ట్ టైం చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీల్ భయ. ఫీల్ మాత్రం అదిరిపోయింది. ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ చేతిలో పట్టుకున్నామనే ఫీల్ ఉంది. అండ్ స్పెసిఫిక్గా మీకు చెప్పాల్సింది దీని వెయిట్ అండ్ స్లిమ్నెస్ ఎంత పల్చగా ఉంది. కేవలం 7.4 mm థిక్నెస్ మాత్రమే. అండ్ ఇది బాక్స్ డిజైన్తో వస్తుంది. వెయిట్ వచ్చేసి వెరీ లైట్ వెయిట్, 190 grams వెయిట్ మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే లేడీస్ కూడా లాంగ్ అవర్ వరకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ని హ్యాండిల్ చేయొచ్చు, క్యారీ చేయవచ్చు. వెరీ కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్, స్లిమ్ ఉంది కాబట్టి మనకు ఈ ఒక బెనిఫిట్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. బట్ బాక్స్ డిజైన్ ఉంది కాబట్టి షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయంటే మాత్రం మనకు కింది వైపు మీరు నోటీస్ చేస్తే ఎక్కడ కూడా మనకు షార్ప్ ఎడ్జెస్ లేవు. కానీ పై వైపు మీరు నోటీస్ చేస్తే మాత్రం తెలుస్తుంది, చేతిలో పట్టుకుంటే మాత్రం మనకు తెలుస్తుంది షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయని. ఆ విధంగా ఇవ్వకుండా ఉంటే బాగుండేది. అంటే కొంచెం రౌండ్గా మనకు కటింగ్ ఇచ్చారు కింది వైపు, అదేవిధంగా పై వైపు కూడా ఇస్తే బాగుండేది. బట్ ఇది పార్ట్ ఆఫ్ ద డిజైన్ అయి ఉండొచ్చు అనమాట. చూడండి, ఇక దాంతోపాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే పంచ్ హోల్ డిస్ప్లే, ఎండ్ టు ఎండ్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. ప్రొడక్షన్ విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్. అండ్ రియల్ సైడ్ విషయానికి వస్తే మీరు నోటీస్ చేస్తే చూసారా మెరవడం లేదు, బికాస్ ప్రొవైడ్ చేసింది మ్యాట్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది గ్లాస్, సేమ్ గ్లాస్ ఇక్కడ ప్రొవైడ్ చేసిందే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్. అండ్ మనకు ట్రిపుల్ కెమెరా ఉంటుంది, ఫ్లాష్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా మనకు ఓవరాల్ గా డిజైన్ ఉంటుంది. బట్ మనకు నోటీస్ చేస్తే సామ్సంగ్ యొక్క లోగో మెరుస్తుంది. చూసారా, మనకు బ్యాక్ ప్యానల్ మెరవడం లేదు కానీ సామ్సంగ్ యొక్క లోగో మాత్రం మనకు మెరుస్తుంది. ఇక పోర్ట్స్ అండ్ బటన్స్ విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేస్తుంది. రైట్ సైడ్ లో పవర్ బటన్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్. పై వైపు చూస్తే స్పీకర్ గ్రిల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకు ఏమీ లేవు. కింది వైపు చూస్తే సిమ్ ట్రే, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దాంతోపాటు మనకు యాంటీనా డిజైన్ ఉంటుంది. పై వైపు ఒకటి, లెఫ్ట్ సైడ్ లో 2, కింది వైపు 2 అండ్ మనకు రైట్ సైడ్ లో ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా మనకు ఓవరాల్ గా డిజైన్ ఉంటుందన్నమాట. దాంతో పాటుగా ఇది కంప్లీట్ గా మ్యాట్ ఫినిషింగ్ తో వస్తుంది. ఎక్కడ కూడా మనకు మెరవడం లేదు. ఇంక్లూడింగ్ ఫ్రేమ్ కూడా మనకు మ్యాట్ ఫినిషింగ్ తో మాత్రమే వస్తుంది. ఇది మాత్రం ఈ ఫోన్ లో నాకు నచ్చిన పాయింట్, అందుకే మీతో స్పెసిఫిక్ గా చెప్తున్నా. ఇక దాంతో పాటు దీని ఫీచర్స్ విషయానికి వస్తే డిస్ప్లే చూస్తే మాత్రం ఎండ్ టు ఎండ్ డిస్ప్లే, 6.7 inches డైనామిక్ 2x AMOLED ఫుల్ HD LTPO డిస్ప్లే, 1900 nits పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్ ఆఫర్ చేస్తున్నారు. HDR10+ సపోర్ట్, వైట్ బెల్ ఎలిమెంట్ సర్టిఫికేట్ ఈ డిస్ప్లే మీకు ఇస్తుంది. యూట్యూబ్ లో మీరు 4K HDR వీడియోస్ చూసుకోవచ్చు. వచ్చేసి మాత్రం మనకు కలర్స్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. అండ్ మనకు ఇది LTPO డిస్ప్లే కాబట్టి ఆటోమేటిక్గా బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అయిపోతుంది. డిస్ప్లే చూడడానికి చాలా బాగుంది. కానీ ఇక్కడ మనకు బెజల్స్ విషయానికి వస్తే ఈ పై వైపు లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో మనకు సిమెట్రిక్ గా ఉన్నాయి. కానీ కింది వైపు మనకు కొంచెం పెంచారు భయ్య. మరి ఈ విధంగా ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. మేబీ మనకు అదర్ S25 మొబైల్స్ కంపేర్ చేస్తే దీన్ని డిఫరెంట్గా చూపించాలని మేబీ ఇలా చేశారేమో.
బట్ మనకు ఈ మూడు వైపు సిమెట్రిక్ గా ఉంటే కింది వైపు మాత్రం మనకు కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఇవ్వకుండా ఉంటే బాగుండేది భయ్య, బికాస్ ఇది వచ్చేసి మనకు ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కాబట్టి, ఎబో 50,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఈ విధంగా ఇవ్వకపోతే బాగుండేది. అదే విధంగా మనకు ప్రొవైడ్ చేస్తుంది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్. రెస్పాన్స్ టైం ఫాస్ట్ గా ఉంది, డీసెంట్ గా మనకు దీని రెస్పాన్స్ టైం ఉంటుంది. బట్ ప్లేసింగ్ విషయానికి వస్తే మరి కింద కాకుండా కొంచెం పై వైపు పెడితే బాగుంటుంది. మీరేమంటారు ఇప్పుడు కామెంట్ చేసేయండి. ఇక డిస్ప్లే చూస్తే మాత్రం మనకు చాలా బాగుంది, షార్ప్ గా ఉంది. కలర్స్ విషయానికి వస్తే తెలిసే ఉంటుంది, సామ్సంగ్ డిస్ప్లేస్ మనకు చాలా బాగుంటాయి. దీంట్లో మాత్రం ఎలాంటి కంప్లైంట్ నాకు మాత్రం ప్రెజెంట్ లేదు భయ్య, చాలా మంచి డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. ఇక దాంతో పాటు బ్యాటరీ విషయానికి వస్తే 4900 mAh బ్యాటరీ, 45 వాట్స్ వైర్ ఛార్జింగ్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అదే విధంగా వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వస్తే 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇంక్లూడింగ్ QI2 కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఇక దాంతో పాటు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే ఈ విధంగా వేరే స్మార్ట్ ఫోన్ లేదా వేరే గ్యాజెట్ ని మీరు వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ తో. ఇది మాత్రం దీంట్లో ఉన్న ఒక అట్రాక్టివ్ ఫీచర్, అందుకే మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నా. మరి బ్యాటరీ లైఫ్ ఏ విధంగా ఉంది అంటే మాత్రం ఇప్పటి వరకు ఈ ఫోన్ యూజ్ చేసిన బేస్ మీద చెప్తున్నా, బ్యాటరీ లైఫ్ డీసెంట్ గా ఉంది. అండ్ నేను ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పెట్టి యూజ్ చేస్తున్నా భయ్య, అందుకే చెప్తున్నా బ్యాటరీ లైఫ్ డీసెంట్ గా ఉంది. మనకు ఈజీగా 1 డే బ్యాటరీ లైఫ్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. కంపేర్ టు S24 ఫ్యాన్ ఎడిషన్ ఇక్కడ మనకు బ్యాటరీ పెంచేశారు, 200 mAh బ్యాటరీ పెరిగింది కాబట్టి ఆబ్వియస్ గా బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అయిపోయింది. దాంతోపాటు అడిషనల్ గా ప్రొవైడ్ చేస్తుంది మనకు LTPO డిస్ప్లే కాబట్టి ఇది కూడా మనకు బ్యాటరీ ఇంప్రూవ్ కావడంలో ఒక చిన్న అడ్వాంటేజే. దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ నాకు కొంచెం అనిపిస్తుంది, బికాస్ ప్రొవైడ్ చేస్తుంది Exynos 2400 విత్ 13% బిగ్గర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ దెన్ S24 FE. ఇది 4 నానోమీటర్ 3.2 GHz ఆక్టోకోర్ చిప్సెట్. డే టు డే పర్ఫార్మెన్స్ లో మీకు ఎక్కడ కూడా ఇంత కూడా ల్యాగ్ మీకు కనిపించదు భయ్య. అది ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, క్రోమ్ లో ఓపెన్ చేసినా, స్క్రోలింగ్ చేసినా ఎక్కడ కూడా మనకు ల్యాగ్స్ లేవు. డే టు డే పర్ఫార్మెన్స్ మీకు చాలా స్మూత్ గా ఉంటుంది. అదే విధంగా మనకు హెవీ టాస్క్ విషయానికి వస్తే అంటే ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అలాంటివి కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్ లో చేసుకోవచ్చు. దాంతో పాటు AI టాస్క్ అది కూడా మనకు సమర్థవంతంగా ఈ స్మార్ట్ ఫోన్ హ్యాండిల్ చేస్తుంది. బట్ గేమింగ్ విషయానికి వస్తే BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డీసెంట్ గా ఉంది. అంటే ఈ స్మార్ట్ ఫోన్ లో మీరు డీసెంట్ గా ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు గేమింగ్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ బాగుంది, డీసెంట్ గా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దీని ప్లేస్ లో స్నాప్డ్రాగన్ ఇస్తే ఇంకా బాగుండేది, బికాస్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఎబో 50,000 కాబట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఓవరాల్ గా ఒక డీసెంట్ యూజర్ని చూసుకుంటే మాత్రం, ఒక నార్మల్ యూజర్ని చూసుకుంటే మాత్రం ఈ పర్ఫార్మెన్స్ సరిపోతుంది. డే టు డే లైఫ్ లో మీకు ఎక్కడ కూడా లాగ్ మాత్రం కనిపించదు భయ్య. అండ్ హీటింగ్ ఇష్యూ ఏ విధంగా ఉంది అంటే మాత్రం ఇప్పటి వరకు నేను ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో మేజర్ గా మాత్రం హీటింగ్ ఇష్యూ నోటీస్ చేయలేదు. కొంచెం మనకు హీట్ అవుతుంది, ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది. ఇది వెరీ కామన్ అనమాట, అన్ని ఫోన్స్ లో మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక దాంతో పాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది బేస్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్. ఈ ప్రైస్ ట్యాగ్ లో నేను ఎక్స్పెక్ట్ చేసేది అట్లీస్ట్ 256GB స్టోరేజ్ వేరియంట్. బట్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది UFS 3.1, అందుకోసం మనకు 128GB స్టోరేజ్ వేరియంట్ కనిపిస్తుంది. అంటే అర్థమైపోయింది కదా మీకు, 128GBలో మనకు ఉండేది UFS 3.1, ఏబో దాంట్లో మనకు ఉండేది UFS 4.0. అండ్ ర్యామ్ విషయానికి వస్తే DDR5X ఆఫర్ చేస్తున్నారు. 8GB ర్యామ్ 128GB కాకుండా 8GB ర్యామ్ 256GB బేస్ వేరియంట్ పెట్టి ఉంటే బాగుండేది, బికాస్ ప్రైస్ ట్యాగ్ని కన్సిడర్ చేస్తే మాత్రం అది మినిమం ఉండాల్సిందే. దాంతోపాటు మనకు OS విషయానికి వస్తే OS గురించి చెప్పుకోవాలి. ఈ స్మార్ట్ ఫోన్ మనకు లేటెస్ట్ OS ని ఆఫర్ చేస్తుంది. అంటే 1 UI 8 బేస్డ్ Android 16 లేటెస్ట్ OS ఆఫర్ చేస్తున్నారు. స్మూత్ గా ఉంది. UI చూసుకుంటే మాత్రం మనకు ఎక్కడ కూడా లాగ్స్ కనిపించడం లేదు. అండ్ మనకు ఫీచర్స్ కూడా బాగున్నాయి. దాంతోపాటు బ్లోట్వేర్ విషయానికి వస్తే బ్లోట్వేర్ పేరుతో మనకు కొన్ని యాప్స్ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. ఆబ్వియస్ గా ఇది వచ్చేసి మనకు S సిరీస్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మనకు ఆల్మోస్ట్ గా క్లీన్ OS ఆఫర్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ గా ఎందుకు చెప్పానంటే మాత్రం దీంట్లో సామ్సంగ్ యొక్క యాప్స్ మీకు కనిపిస్తాయి, అందుకే చెప్పాను. అంటే వీటిని కూడా నేను బ్లోట్వేర్ రూపంలో చూస్తూ ఉంటాను, అందుకోసం చెప్పాను ఆల్మోస్ట్ గా అని ఏమనుకోమాకండి. బట్ అదర్ యాప్స్ విషయానికి వస్తే మాత్రం మనకు ఎక్కడ కూడా బ్లోట్వేర్ మాత్రం ప్రొవైడ్ చేయడం లేదు. ఇక దాంతో పాటుగా ఎవ్వరు ఇవ్వని విధంగా 7th జనరేషన్ OS అండ్ 7 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ ఇది సామ్సంగ్ యొక్క S సిరీస్ స్మార్ట్ ఫోన్, అంటే గెలాక్సీ AI ఫీచర్స్. దీంట్లో కూడా మనకు కుప్పలుగా లేటెస్ట్ అండ్ చాలా వైరల్గా ఉన్న గెలాక్సీ AI ఫీచర్స్ కనిపిస్తాయి. అన్ని ఫీచర్స్ గురించి మీకు చెప్పాలంటే మాత్రం కొంచెం కష్టమే భయ్యా, బికాస్ వీడియో లెంతీగా అయిపోతుంది. బట్ కొన్ని నాకు నచ్చిన ఫీచర్స్ మాత్రం ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. అన్నిటి గురించి మీకు కావాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.
ఫుల్ డీటెయిల్ వీడియో కోసం. అది మీకు తొందరగా రాబోతుంది. ఆ వీడియోలో నేను ప్రతి ఒక్క ఏఐ ఫీచర్ గురించి డిస్కస్ చేస్తాను. ప్రజెంట్ చూసుకుంటే మాత్రం మనకు ఆబ్వియస్ గా సర్కిల్ టు సర్చ్, జెమినై ఏఐ, సామ్సంగ్ డెస్క్, సామ్సంగ్ నౌ బార్, ఆడియో ఎరేజర్ అయితే FE లో ఇదే ఫస్ట్ టైం. దీంతో వీడియోస్ లో నాయిస్ ని తీసేయొచ్చు. ఇంకా ఏ వీడియోనైనా ఇలా ట్యాప్ చేసి ఇన్స్టెంట్ స్లో మోషన్ చేయొచ్చు. అలాగే గూగుల్ AI Pro 6 months ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా ఇంటర్ప్రిటర్, నౌ బ్రీఫ్, AI సెలెక్ట్, డ్రాయింగ్ అసిస్ట్, జనరేటివ్ ఎడిట్, స్కెచ్ టు ఇమేజ్, పోర్ట్రేట్ స్టూడియో, ఇవన్నీ AI ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇవే కాదు, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాల్ అసిస్ట్, నోట్ అసిస్ట్ అండ్ వెబ్ అసిస్ట్, అలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అన్నిటి గురించి మీకు చెప్పాలంటే మాత్రం కొంచెం మీరు వెయిట్ చేయాల్సిందే ఫుల్ డీటెయిల్ రివ్యూ వీడియో కోసం. కొంచెం వెయిట్ చేయండి. ఈ వీక్లోనే మీకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 డేస్లో ఆ వీడియో వచ్చేస్తుంది. దాంట్లో మనం తప్పకుండా ప్రతి ఫీచర్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఇప్పటి వరకు ఉన్న ఫీచర్స్లో నాకు నచ్చింది ఏంటంటే మాత్రం జనరేటివ్ ఎడిట్. చూడండి ఎంత అక్యురేట్గా జనరేట్ చేసిందో. ఈ ఫోటోని ఇలా జనరేట్ చేసింది, ఎంత బాగుంది భయ్య. ఏదో ఇచ్చాము కదా అన్నట్టు కాకుండా మనకు ప్రొఫెషనల్గా వెరీ హై లెవెల్లో మనకు జనరేట్ చేస్తుంది. అండ్ 3D క్యారెక్టర్లో మన ఫోటో జనరేట్ అయిపోయింది. దాంతో పాటుగా చూడండి, క్యాట్ని నేను డ్రా చేస్తే క్యాట్ వచ్చింది. ఇచ్చిన రిజల్ట్ మనకు వెరీ అక్యురేట్ అండ్ ప్రొఫెషనల్గా ఆఫర్ చేస్తుంది. అందుకే గెలాక్సీ AI ఫీచర్స్ వరల్డ్ ఫేమస్ అనమాట. దీంట్లో మనకు చాలా AI ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. వీటి కోసమైనా మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్ విషయానికి వస్తే మనకు రియర్ సైడ్లో ఆఫర్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఇంక్లూడింగ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. టెలిఫోటో వచ్చేసి మనకు 3x ఆప్టికల్ జూమ్తో వస్తుంది. అండ్ ఫొటోస్ విషయానికి వస్తే డీటెయిల్స్ మాత్రం అదిరిపోయాయి. అండ్ కలర్స్ విషయానికి వస్తే అక్యురేట్ కలర్స్ ఏది ఉంటే అదే చూపిస్తుంది. దాంతోపాటు డైనామిక్ రేంజ్, కాంట్రాస్ట్, వైట్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసింది. డే టైంలో, నైట్ టైంలో ఫొటోస్ మనకు ఈ విధంగా వస్తున్నాయి. తప్పకుండా డీటెయిల్గా కెమెరా టెస్ట్ చేయాల్సిందే భయ్య. అంత మంచి కెమెరా రిజల్ట్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది కాబట్టి బాగుందన్నమాట. దాంతో టెలిఫోటో కెమెరా విషయానికి వస్తే కేవలం 3x మాత్రమే ఆఫర్ చేస్తారు ఆప్టికల్ జూమ్. ఇంకా ఎక్కువ ఇస్తే బాగుండేది. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 10 మెగాపిక్సెల్ కాకుండా మనకు ఈసారి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తుంది. అంటే S24 ఫ్యాన్ ఎడిషన్తో అప్డేట్ అయిపోయింది అనమాట. దాంట్లో ఉన్నది మనకి 10 మెగాపిక్సెల్, దీంట్లో ఉన్నది 12 మెగాపిక్సెల్ అనమాట. దీంతో సెల్ఫీస్ ఏ విధంగా వస్తున్నాయంటే మాత్రం వెరీ షార్ప్ అండ్ డీటెయిల్గా మనకు సెల్ఫీస్ వస్తున్నాయి. మీరే చూడండి, డే టైంలో, నైట్ టైంలో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. మీరు ఏ కండిషన్లో దిగినా కూడా సెల్ఫీస్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ గ్రూప్ సెల్ఫీ కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు సెల్ఫీస్ అవుట్పుట్ ఉంటుంది. ఇక్కడ తెలుస్తుంది 12 మెగాపిక్సెల్ యొక్క రిజల్ట్ మీకు అర్థమవుతుంది. అందుకే నేను మీకు చెప్తా, ఎప్పుడు కూడా మీరు మెగాపిక్సెల్ చూడమాకండి, కెమెరాని చూడండి. సెన్సార్ ఏది ఉంది, పోస్ట్ ప్రాసెసింగ్ ఎలా చేస్తుంది, అది మీరు నోటీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీనివల్ల యూజ్ ఏంటి భయ్య? దీనికన్నా మంచి రిజల్ట్ దీంట్లో వస్తుంది. అందే చెప్తున్నా, ఎప్పుడు కూడా మీరు మెగాపిక్సెల్ మాత్రం చూడమాకండి. ఇక్కడ మనకు 12 MP సెల్ఫీ కెమెరా ఉంది, కానీ రిజల్ట్ మాత్రం ఫ్లాగ్షిప్ లెవెల్లో ఆఫర్ చేస్తున్నారు. వెరీ షార్ప్ అండ్ డీటెయిల్గా మనకు సెల్ఫీస్ ఉన్నాయి. మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయాల్సిందే. అండ్ సెల్ఫీ కెమెరాలో మీరు 4K 60 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. రిజల్ట్ బాగా వస్తుంది. అదేవిధంగా రియర్ కెమెరా విషయానికి వస్తే 8K 30 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. దాని రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. దాంతోపాటు ఇవన్నీ కెమెరా ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే ఫుడ్ అయిపోయింది, ప్రో అయిపోయింది, ఇలాంటి ప్రతి ఫీచర్ కూడా మనకు ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తుంది. సో చూసుకుంటే మాత్రం కెమెరా కోసం తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ బై చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో డ్యువల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. సిమ్ 1 అండ్ సిమ్ 2 మనకు డ్యువల్ సిమ్ కూడా 5G సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు ఈ సిమ్ సపోర్ట్ లేదు. దాంతోపాటు IP68 రేటింగ్, అంటే వాటర్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ని మీరు వాడుకోవచ్చు. డాల్బీ అట్మాస్ తోని డ్యువల్ స్పీకర్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. NFC, నాక్ సెక్యూరిటీ, సెక్యూర్ ఫోల్డర్, ఇవన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో మీకు కనిపిస్తాయి. సో చూసుకుంటే మాత్రం మనకు ఓవరాల్గా చాలా మంచి ఫీచర్స్తో, చాలా మంచి అప్డేట్స్తో సామ్సంగ్ గెలాక్సీ S25 ఫ్యాన్ ఎడిషన్ ఇండియా మార్కెట్లో వచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ని మీరు బై చేసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. ఇప్పుడు 256GB ప్రైస్లో 512GB దొరుకుతుంది. అలాగే 5000 రూపీస్ క్యాష్ బ్యాక్ EMI ఆప్షన్ కూడా ఉంది. సో ఈ ప్రైస్లో అయితే వర్త్ ఈ స్మార్ట్ ఫోన్. అండ్ లేటెస్ట్ సామ్సంగ్ యొక్క S25 సిరీస్లో కొత్త మెంబర్ యాడ్ అయిపోయింది. దీని పేరు విషయానికి వస్తే సామ్సంగ్ గెలాక్సీ S25 ఫ్యాన్ ఎడిషన్. మొత్తానికి అయితే ఇదండి వీడియో. నచ్చిందా ఫోన్? మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడే కామెంట్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే, వీడియో నచ్చితే, ఇంత హార్డ్ వర్క్ చేశాను, మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం, భర్త అనిపిస్తే మాత్రం వీడియో లైక్ చేసి ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.